ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చెప్పింది 100% కరెక్టేరా. నాకు ఈ పసుపు తాడు మీద గౌరవం ఉంది. నా మనసుకు నచ్చిన వాడు కట్టుంటే నేను కూడా అమ్మ వాళ్ళలాగే గౌరవించేదాన్ని. కనీసం నా ఇష్ట ప్రకారం నా పెళ్లి జరుగున్నా దీనికి నేను విలువిచ్చేదాన్ని. కానీ నేనిప్పుడు దీన్ని అస్సలు సహించలేకపోతున్నాన్రా. ఎందుకంటే ఇది మీ అందరి దృష్టిలో పవిత్రమైన పసుపు తాడు. నా దృష్టిలో మాత్రం కేవలం ఒట్టి తాడు. అబ్బాయికి పెళ్ళంటే ఒక ఆడపిల్ల తన జీవితంలోకి రావడం, కానీ ఒక అమ్మాయికి పెళ్ళంటే ఒక కుటుంబానికే దూరం అవ్వడం. అప్పటిదాకా నాన్నే తన హీరో అనుకుంటాది. 25 ఏళ్ళొచ్చినా అమ్మసాటు బిడ్డలాగే ఉంటాది. సీటికి మాటికి అన్నదమ్ములతో తగువులాడుకుంటూ ఇంకా తను చిన్నపిల్లనే అనుకుంటాది. అట్టాంటి ఒక అమ్మాయికి తలొంచుకుని తాళి కట్టించుకున్నాక అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని, తమ్ముణ్ణి అందర్నీ ఒగ్గేసి ఎందుకు వత్తదో తెలుసా అన్నయ్య? తన భర్త తనతో ఉన్నాడన్న ధైర్యం, తన వెంటే ఉంటాడన్న నమ్మకం. అట్టాంటి ధైర్యమే తనని ప్రశ్నిస్తే, ఆ నమ్మకమే తన వెంట లేదు అని తెలిస్తే ఇంక తన పరిస్థితి ఎట్టా ఉంటది? తన బాధని ఎవరితో చెప్పుకుంటది? పెద్దమ్మ ఏదో అనిందే అనుకుందాం, దానికి నువ్వు అడ్డు చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వదినేదో తప్పు చేసినట్టు అట్ట మాట్లాడతావేటి? అక్క, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, మీరందరూ సింధు మెళ్ళో పసుపు తాడు పడిపోయింది, ఇక మీదట తను అడ్జస్ట్ అయిపోతుంది, నెమ్మదిగా వాళ్ళకి అలవాటు పడిపోతుందని అనుకుంటున్నారు. కానీ అది జరగని పని. అక్క, ఇందాక నువ్వు చూసావు కదా, ఇలా అడుగు పెట్టానో లేదో ఆవిడ గారు అత్తగారి పెత్తనం ఎలా చెలాయిస్తుందో. నా వల్ల జరిగిన చిన్న మిస్టేక్కే ఆవిడ ఎలా మాట్లాడిందో నువ్వు కూడా విన్నావు కదా. కనీసం తాళి కట్టినోడైనా నాకు సపోర్ట్ గా ఉంటాడనుకుంటే అతను కూడా వాళ్ళ అమ్మకి సపోర్ట్ గా మాట్లాడాడు. అవునక్క, ఆవిడలా మాట్లాడడం నాకు కోపం తెప్పించింది. ఆ క్షణం నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలనిపించింది. కానీ కానీ ఆ కానీ నీ మెడలో పడిన పసుపు తాడిని చూసి ఆ ధైర్యం చేయలేకపోయానక్క. అంటే ఏంటి మేడీ నువ్వు అనేది? పేడెత్తుతూ పిడకలు చేసుకుంటూ పాలు పితుక్కుంటూ నన్ను ఇక్కడే ఉండిపోమంటావా? ఈ గది చూడు ఎలా ఉందో ఇక్కడ. ఈ గదిలో దోమలు కొట్టుకుంటూ నేను ఎలా నిద్రపోతాను? ఈ చూడు. పైగా ఈ రోజే నాకు పల్లెటూరు రోడ్కి ఫస్ట్ నైట్ అంట. తలుచుకుంటుంటే ఏదోలాగా డిస్గస్టింగ్ గా ఉంది. నా వల్ల కాదు మేడీ. తాతయ్య కోసం నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. వేరే దారి లేక వాడితో తాళి కట్టించుకున్నాను. వాడితో కాపురం నేను అస్సలు చేయలేను. అయిందేదో అయిపోయింది మేడీ. ఇదంతా ఒక బొమ్మల పెళ్లి అనుకుంటాను. నన్ను వీలైనంత త్వరగా ఈ రోజే ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకి పంపించే. లేదక్క, నేను నిన్ను పంపించలేను. వాట్? ఏమంటున్నావు మేడీ? పెళ్లి కాకముందు నిన్ను పంపించాలని ట్రై చేశాను, కానీ నీ మెళ్ళో తాళి పడ్డాక అదే తప్పు చేయమంటే నేను చేయలేనక్క. వీడేంటి ఇంత సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నాడు? డౌట్ లేదు, డోస్ పెంచి బ్లాక్మెయిల్ చేసైనా సరే అర్జెంటుగా బయటపడాల్సిందే. ఓకే మేడీ, ఓకే. నీకు నా సంతోషంతో పని లేదు. ఎందుకంటే నీకు తాళి బంధమే ముఖ్యం. ఈ తాళికున్న గౌరవం కాపాడమే నీకు ముఖ్యం. ఈ అక్క జీవితం ఏమైపోతా నీకెందుకులే. ఇదిగో, నువ్వైనా నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. కానీ నేను మాత్రం ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండలేను.
ప్రతి చిన్నదానికి వాళ్ళతో మాటలు పడుతూ నేను బతకలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటక్క అది? చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. ఇది మీ అందరి కంటికి పసుపు తాడే, కానీ నా కంటికి మాత్రం ఇదే నా ఉరితాడు. అక్క, ఐ గాన్ మ్యాడ్. ఏంటిది, పిచ్చి పట్టిందా? చచ్చిపోవడం ఏంటి? మరి నన్నేం చేయమంటావురా? ఇందాక ఆ బియ్యం గిన్నెని నాకు తెలిసినట్టు తన్నినందుకే అందరూ విచిత్రంగా చూశారు. నీకు విషయం తెలుసా? నేను ఇంటికి రావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో. అందుకే నేను మొదటిసారి ఈ ఇంట్లో దీపం వెలిగిస్తున్నప్పుడు అక్కడ అలా జరిగింది. అందుకేరా నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను, నన్ను పంపించంటే నువ్వేమో నాకు హెల్ప్ చేయను అంటున్నావు. ఇక నన్నేం చేయమంటావు? చావడం తప్ప నాకు ఇంకో దారి లేదు. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తానంటే మీ అక్క ప్రాణాలతో ఉంటుంది, లేదంటే నా మెళ్ళో ఉన్న ఈ మంగళసూత్రమే నా చావుకే ఉరితాడవుతుంది, ఉరితాడవుతుంది. నీ ప్రేమ గురించి తెలిసిన పెద్దయ్య వదిన నీకు దగ్గరైతేనే సంతోషంగా ఉంటాదని నమ్మి వదిన్ని ఒప్పించి ఈ పెళ్లి చేశారు. అట్లాంటిది నువ్వే వదినికి అండగా నిలబడకపోతే ఏం బావుంటాది? ఎవరేటన్నా నువ్వు వదినికి అండగా నిలబడాలి. ఆ తర్వాత అన్నీ అర్థమయ్యేలాగా ప్రేమగా చెప్పాలి. అప్పుడే వదిన నిన్ను అర్థం చేసుకుంటాదన్నయ్యా. సారీ లక్ష్మి, నేను నీలా ఆలోచించలేకపోయాను. అమ్మకి కొడుగ్గా ఆలోచించానే గాని సింధుకి భర్తనని మర్చిపోయాను. నాకు తెలియకుండానే తన బాధకి కారణమయ్యాను. కానీ మాటిస్తున్నాను లక్ష్మి, ఇంకెప్పుడు నా కారణంగా తనని బాధపడేలా చేయను. తను మన పద్ధతులకు అలవాటు పడే వరకు అర్థం చేసుకుంటూ తనకి అండగా నిలబడతాను. మా మంచి అన్నయ్య మనసు నాకు తెలుసు, కానీ వదినికి తెలియదు కదన్నయ్య. నీ గురించి మన ఊరు గురించి వదినికి తెలిసేంతవరకు నువ్వు కూసింత ఓపిగ్గా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. పాపం వదిన నువ్వు అన్న మాటలకి ఎంత బాధపడుతుందో ఏటో. నా నీళ్ళు టీ నీళ్ళు ఇచ్చేస్తాను. బాగున్నావా శ్రీలక్ష్మి? బాగున్నాను. ఆ